రెడ్డిగా తెలంగాణలో కొత్త రాష్ట్రం మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో పార్టీ పేరును ప్రకటించిన కవిత పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణలో కొత్త రాజకీయ విప్లవానికి నాంది మొదలైందని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నామని తెలిపారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడామని, ఉద్యమాల్లో ఎంతోమంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. మన పార్టీ పేరు టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో, దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాలో ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్లలో ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయి ఉంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్కి పోయినరు, గుజరాత్కి పోయినరు, బీహార్కి పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు, తెలంగాణ ఏర్పాటు అవడమే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా ఏం మాట్లాడతారు? తల్లిని చంపినరు, పిల్లని బతికించారని ఒకలంటారు. ఏమన్నాడు ఆ ఎంపీ? ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసినట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా
రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్లో పల్లీకులు ఇస్తారు కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి, అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. పోలవరం నిండితే భద్రాచలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. మేం మాట్లాడినాం, జాగృతి నుండి మాట్లాడినాం, ఆంధ్ర వారికి లేఖ రాసినాం, కేంద్రానికి లేఖ రాసినాం. మరి మీరేం చేస్తున్నారయ్యా? రాముడి గుడి ఇక్కడ భద్రాచలం రాముడు కాదా? ఆయన గుడి మునిగిపోయినా మీరు మాట్లాడరా? నేను సవాల్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీలకు, ఖచ్చితంగా మీరు 5 గ్రామాలను తెలంగాణకు తీసుకురావాలి. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కరకోట కూడా అనాలంటే, కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోట కూడానే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోట కూడా అయినటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. మనం ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోట కూడా అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. కర్ల రాజేష్ అనేటటువంటి దళిత యువకుడు కస్టడీలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా దానికి బాధ్యులైన పోలీసులను ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. అందుకే కర్కోట కూడా అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం, అందరికన్నా ఎక్కువ కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం, 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం.